దేశంలో అతి పెద్ద ఓబీసీ నేనే అని చెప్పుకుంటున్నారు మోడీ, ప్రధానమంత్రి మోడీ. నిజమే మోడీ, మీరే అతి పెద్ద ఓబీసీ. ఓబీసీల హక్కులను కాలరాసి వాళ్ళ జీవితాలను నాశనం చేసిన అతి పెద్ద ఓబీసీ మీరే. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా 1990లో ఎల్కే అద్వానీ తలపెట్టిన రథయాత్రకు మీరే దగ్గరుండి ఏర్పాటు చేశారు. అంటే బీసీలకు వ్యతిరేకంగా ఎందుకు ఈ రథయాత్ర చేపట్టారు మీకు తెలిసిందే. మా బీసీలకు రిజర్వేషన్ అవసరమా, బిచ్చమిస్తారా అని మీరు వ్యతిరేకించారు కదా. సో అందుకే రథయాత్రలో పార్టిసిపేట్ చేశారు. ఎల్కే అద్వానీ తలపెట్టిన రథయాత్రకు ముగింపుగా మీరు రామ మందిరం కట్టారు. బీసీలకు రిజర్వేషన్లు హక్కుల కంటే రామ మందిరమే ముఖ్యమని మీరు భావిస్తున్నారు. అందుకే మీరు జై శ్రీరామ్ నినాదంతోనే బీసీల కడుపు నింపుతున్నారు. సో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కుట్రలో భాగమే మీరంతా కూడా ఇవన్నీ అమలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగమే ఈడబ్ల్యూఎస్, బీసీ రిజర్వేషన్ దెబ్బతీయడానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టారు. ఇక్కడ బీసీలు 56% ఉంటే 27% రిజర్వేషన్ సరిపోవడం లేదు, పెంచాలని చెప్తుంటే వాటిని పెంచలేదు. కానీ 15%గా ఉన్న ఆధిపత్య కులాలు, అంటే ఇప్పటికే అధికారంలో ఉండి సంపద మొత్తం పరిశ్రమలు, మిగతా కంపెనీలు కానీ భూములు ఎవరి చేతులు అయితే ఉన్నాయో వారికి 15% ఉన్న 10% ఎకానమికల్ వీకర్ సెక్షన్ పేరిట రిజర్వేషన్ కల్పించి బీసీల రిజర్వేషన్లను దెబ్బతీశారు. ఈ ఈడబ్ల్యూఎస్ కారణంగా ఎంతో మంది, వేలాది మంది బీసీలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. సో ద గ్రేట్ ఓబీసీ అని మిమ్మల్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓబీసీ మా వేలుతోనే మా కన్నును ఒడిపిస్తున్నారు ఆర్ఎస్ఎస్. ఆ ఆర్ఎస్ఎస్ పావు మీరు ఓబీసీగా మా జీవితాలను నాశనం చేస్తున్నందుకు మీకు